ఇది పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయనే విద్యాశాఖ మంత్రి కాబట్టి. మీకు ఒక విషయం చెప్పాలి. తెలంగాణ ఇస్ ద ఓన్లీ స్టేట్ ఇన్ దిస్ కంట్రీ విచ్ డజంట్ హ్యావ్ ఎ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఇంత ప్రోగ్రెసివ్ స్టేటు, ఇంత యంగెస్ట్ స్టేటు, ఈ స్టేట్కి అసలు విద్యాశాఖ మంత్రి ఎందుకు లేడు? సమాధానం ఉన్నదా? ఈయన పెద్ద ఆర్ఫిట్ల పొడుగు అన్నట్టు ఈయన పోయి మొన్న ఏమంటాడు ఢిల్లీలో, 21 ఏళ్ళకే చట్టసభల్లో జంజీలు అడుగుపెట్టేటట్టు విధానం తీసుకురావాలంటాడు. లేకపోతే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే అవుతాడా అండి? అది పగట్కల. ఆయన 30 ఏళ్ల క్రితం ఆయన యంగ్ లీడర్ అన్నారు. ఇప్పుడు 55 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా యంగ్ లీడర్ అంటాను. ఇప్పటికీ ఇంకా ఆయన ప్రధానమంత్రి అవుతాను అంటారు. ఆయన ఎప్పుడైతే మనకు తెలియదు. కానీ ఒకవేళ ఆయన ప్రధానమంత్రి అయితేనట ఒక జంజీని యంగ్స్టర్ విద్యాశాఖ మంత్రి పెడతారట. అసలు నేను లేని దాని గురించి మాట్లాడదు, ఉన్న దాని సంగతి ఏంది? నీ చేతిలో ప్రభుత్వం ఉంది, నువ్వే ముఖ్యమంత్రి, నువ్వు పెట్టొచ్చు కదా జంజీని విద్యాశాఖ మంత్రిగా. నువ్వైతే జంజీ కావు, నువ్వు జనరేషన్ జీ అయితే నువ్వు కావు. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ దిక్కుమాలిన స్టేట్మెంట్ అంటే ఉట్టిగానే ఏది పడితే అది మాట్లాడి సెన్సేషన్ క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచన తప్ప నిజంగా విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు తీసుకురావాలనేటువంటి ఆలోచన చేయడం లేదు. కాబట్టి ఈ సందర్భంగా మేము ఉపాధ్యాయులందరూ కూడా మేము కోరుతున్నాం, తప్పకుండా మీ హామీల గురించి మీరు కొట్లాడాల్సిందే. ఇప్పుడు మేము ఏం చేస్తామనేది నేను ఇంతకుముందు కూడా అంటే మేము ఏం చేసినా కూడా చెప్పినదా. గురుకుల పాఠశాలలు మా ప్రభుత్వం ప్రారంభించింది. పేదింటి బిడ్డలు కూడా విదేశాల్లో చదువుకునేటువంటి అవకాశం కల్పించాలని ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది. మేము జిల్లా కేంద్రాల్లో కూడా ఉదాహరణ చెప్తున్నా, నర్సంపేట లాంటి ఇంటీరియర్ ప్రాంతంలో కూడా మేము మెడికల్ కళాశాల తీసుకొచ్చాం. కాంట్రాక్ట్ లెక్చరర్ అందరినీ కూడా మేము పర్మనెంట్ చేసినాం. చాలా ఉన్నాయి, మేము చేసినాయి మేము చెప్పినాం. సరే, మేము మా దగ్గర కొన్ని పొరపాట్లు జరిగినాయి, మేము లోటుపాట్లు ఉన్నాయని కదా మమ్మల్ని ఇంటికి పంపిండు. ఇప్పుడు నువ్వైతే పెద్ద మునగాని తీసుమారు కానివనే కదా నిన్ను ఎక్కించింది. మరి నీ తీసుమార్క్ అంత అన్న ఏందో రుజువు చేసుకోవాల్సిందే మేము డిమాండ్ చేస్తాం. ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది, అదే చెప్తున్నా, 25 లక్షల మంది ఈ రాష్ట్రంలో టీఎస్పిఎస్సిలో రిజిస్టర్ అయ్యాం, మాకు ఉద్యోగం కావాలని. ఆ రకంగా చూసుకుంటే మన దగ్గర 30% ఉంటారు ఇంచుమించు. అంటే 5-6 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు. ఇప్పుడు ఇంటికో నిరుద్యోగం ఉన్నాడండి, ఈ సమస్య అది కాదు. ఈ ప్రచారాన్ని అందరికంటే అద్భుతంగా అర్థం చేసుకొని తెలుసుకొని దాని తాత్పర్యాన్ని అమలు చేస్తున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికీ 2.5 ఏళ్ళు పూర్తయింది. ఈ 2.5 ఏళ్లలో ఎట్లా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాలనేటువంటి ఆలోచన మాత్రమే చేస్తున్నారు తప్ప ఎట్లా ఈ విద్యా వ్యవస్థను ముందు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఇక్కడ కూడా చేయడం లేదు. వాస్తవానికి మట్టి మనుషులైనటువంటి మనల్ని మహోన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దేటువంటిది విద్య. విద్య ప్రతి మనిషికి ఒక అలంకారం. విద్య ఒక సామాజిక మార్పుకు నాంది పలుకుతుంది. విద్య ఒక ఆర్థిక మార్పుకు నాంది పలుకుతుంది. మరి విద్య ఒక సత్ప్రవర్తనను నింపగలుగుతుంది. అలాంటి విద్యను అందించడంలో గురువుది చాలా గొప్ప పాత్ర ఉంటుంది. అందుకనే మన దేశంలో, మన రాష్ట్రంలో విద్యాలయాలను దేవాలయాలుగా చెప్పుకుంటాం. ఆ విద్యాలయాల్లో ఉన్నటువంటి గురువులను దేవుళ్ళుగా కీర్తిస్తుంటాం. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఆ రకంగా గురువును దేవునితోని సమానంగా మనం ట్రీట్ చేస్తాం. మిత్రులారా, మనం చిన్నప్పుడు
చాలా పద్యాలు చదువుకున్నాం. దాంట్లో ప్రముఖమైనటువంటిది విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము వృషాలికన్, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశు బంధువన్, విద్య విశిష్ట దైవతం, విద్యకు ధనము సాటి లేదు ఇదన్, విద్య రూపాల పూజితము, విద్య నెరుంగని వాడు మర్త్యుడే అని చెప్పి మనము చదువుకున్నాం. అంటే విద్య యశస్సునిస్తుంది, విద్య సుఖ సంతోషాలనిస్తుంది, అది ఎవరు దోచుకోలేనటువంటి ఒక ధనము, విద్య దైవంతో సమానము, విద్యకు ఏ ధనము కూడా సాటి రాదు, విద్య రాజపూజితం, అలాంటి విద్య లేనటువంటి వాడు అసలు మనిషే కాదు అని చెప్పి మనం చదువుకున్నాం. కూరగాయలు వస్తలేవు, వాస్తవం ఇది. ధరల ఆకాశానికి అంటుతున్నాయి. విద్య వైద్యము రవాణా ఈరోజు భారం అయిపోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా. మరి ఇటువంటి ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. ఇప్పుడు 6 డిఏలు పెండింగ్. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో వారు రైతు బంధు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి, ప్రజలను ఆదుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఒక 3 డిఏలు పెండింగ్లో పెడితే మొత్తం భూప్రపంచం బద్దలైనట్టు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రచారం చేసినా మనందరూ కూడా తెలుసు. మరి ఏమైంది బిడ్డ ఈరోజు? ఏంది సంగతి? 3 ఏళ్లల్లా నువ్వు ఇంకో 3 డిఏలు పెండింగ్ పెట్టినావు. 6 డిఏలు అయినాయి ఇప్పుడు. ఈ మొన్న జూలై 1తో టీఆర్సీ సంగతి ఏంది? కేసీఆర్ గారు ఆయన అద్భుతంగా 2 టీఆర్సీలు ఇచ్చాడు. ఓసారి 30%, ఇంకోసారి 32%, ఆర్టీసీలోకి అయితే 42% కూడా ఇచ్చిండు ఫిట్మెంట్. కొట్లాడేటువంటి ఒక పరిస్థితి. ఈరోజు మెయింటెనెన్స్ కోసం కొట్లాడేటువంటి ఒక పరిస్థితి. ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, మీకోసం కాదు విద్యార్థుల కోసం కొట్లాడమని. నిజంగా ఉపాధ్యాయులు వాళ్ళ కోసం కాదు, విద్యా వ్యవస్థ గురించి కొట్లాడుతున్నారు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలి. మేము ఇంతకుముందు గురుకులానికి పోయినప్పుడు, సోషల్ వెల్ఫేర్ పాఠశాల పోయినప్పుడు ఒక విషయాన్ని గమనించినాం. గురుకులాల్లో లేదా ప్రభుత్వ పాఠశాలల్లో చాలామంది అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారు. పాపం వాళ్ళకు 3 నెలలకు ఒక్కసారి కూడా జీతం వస్తలేదు. ఎంత దయనీయం అండి ఇది. ముఖ్యమంత్రి గారు ఆ రోజు గప్పాలు కొట్టాడు, 1వ తారీఖే జీతం. ఇప్పుడు కూడా రోజు ఇక్కడ ఎమ్మెల్యే, ఇక్కడ మంత్రులు ఒకటే దంచుడు, బల్ల గుద్దుడు, 1వ తారీఖు జీతం ఇస్తారు. చెప్పు మరి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఎందుకు ఇస్తలేవు నువ్వు? అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి రాష్ట్రంలో 3 నెలలకోసారి 6 నెలలకోసారి జీతాలు వస్తున్నాయి. వాళ్ళ పిల్లల్ని ఎట్లా పోషించాలి? వాళ్ళ ఇల్లు ఎట్లా గడవాలి? వాళ్ళ కనీసమైనటువంటి ఉద్యోగ భద్రత లేదు, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ లేవు, పిఎఫ్ లేదు, హెల్త్ స్కీమ్ లేదు, ఏమీ లేదు. బానిసలు అయిపోయింది వాళ్ళంతా కూడా. కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో అసలు కాంట్రాక్ట్ అనే పదమే వినవబడద్దు అని చెప్పేసి పాపం ఆయన సాధ్యమైనంత మందిని కాంట్రాక్ట్ వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేసి, జూనియర్ లెక్చరర్లు కావచ్చు, డిగ్రీ లెక్చరర్లు కావచ్చు, వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేసి. ఆయనకు తెలియదు ఏ పాఠశాలలో ఏ సమస్య ఉన్నదో రేవంత్ రెడ్డి గారికి తెలియదు. ఎవరు చెప్పాలి? నీకు డిఓలే లేరా? ఎట్లా చెప్తారు? ఎవరు చెప్తారు? నువ్వు రివ్యూలు పెడుతున్నావు. అసలు విద్యాశాఖ మంత్రిగా నువ్వు ఎన్నిసార్లు రివ్యూ పెట్టినావు? ఏం ఐడెంటిఫై చేసినావు? ఏం రికమెండేషన్ ఇచ్చినావు? ఏం స్టెప్స్ తీసుకున్నావు? ఏం కార్యాచరణ అమలు చేసినావు? నువ్వు ఏవి లేవు, నిల్లు. కాబట్టి విద్యా వ్యవస్థ మీద ఈరోజు ప్రభుత్వం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గురుకుల పాఠశాల విద్యార్థులు 50 మంది పాడెక్కిందండి. ఇప్పటివరకు 1000 మంది ఆసుపత్రుల పాలైంది. మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు, మా జగదీశ్వర్ రెడ్డి గారు, మా భాస్కర్ రావు గారు, ఎంతమంది మేము అందరం గురుకుల బాట పట్టినాం. గురుకుల బాట అనే కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి మీ అందరం కూడా గురుకుల బాట పట్టినాం. మేము పడితే తెలిసింది అక్కడటువంటి శానిటేషన్ పరిస్థితి ఏంది, అక్కడటువంటి హైజీన్ పరిస్థితి ఏంది, అక్కడటువంటి కూరగాయల పరిస్థితి ఏంది.
భాస్కర్ రావు గారు పాపం ఏ టైంలో కేసీఆర్ గారి దగ్గర పోయి ఈ 2 పాఠశాలలు పట్టుకొచ్చిండో నాకు తెలియదు గానీ, ఇక్కడ పాఠశాల మాత్రం అద్భుతంగా నడుస్తాను. వారు చొరవతో తీసుకొని ఇక్కడ 2 పాఠశాలలు పెట్టించిండు. అవి మంచిగున్నాయి. కానీ రాష్ట్రంలో అనేక చోట్ల గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు విషపూరితమైనటువంటి ఆహారం అందుతున్నది. ఇది చాలా బాధాకరం.